ఇవాళ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ. ఈ నెల 22న ట్రంప్ పుతిన్ జెలెన్స్కీ భేటీ అయ్యే ఛాన్స్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఇవాళ ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి నేతల సమావేశం. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే ఛాన్స్. ఇవాళ రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు. పాల్గొననున్న సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ దగ్గర పాపన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. ఇవాళ చిరంజీవితో సినీ ఫెడరేషన్ సభ్యుల సమావేశం. సినీ కార్మికుల సమస్యలపై చర్చించే అవకాశం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశం రసాబాసా. మంత్రులు పొన్నం వివేక్ ముందే కార్యకర్తలు బాహాబాహి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి మించి మంచి భవిష్యత్తు ఉంది. క్రెడాయి ప్రాపర్టీ షోను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. సింగూరు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి దామోదర. వర్షాలు తగ్గగానే ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలని హామీ. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు. అధికారులతో మంత్రి జూపల్లి వీడియో కాన్ఫరెన్స్. అలర్ట్ గా ఉండాలని సూచన. ములుగు జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి సీతక్క రివ్యూ. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం. ఏపీ తెలంగాణకు రానున్న 2 రోజులు భారీ వర్ష సూచన. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం. నీట మునిగిన పలు కాలనీలు, రోడ్లన్నీ జలమయం. విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. వరుస సెలవులు ముగియటంతో పట్టణానికి తిరుగు పయనం. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈగల్ వ్యవస్థతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి అనిత. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో యూరియా కొరత. గంటల తరబడి ఓటీపీ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. వికారాబాద్ జిల్లా పరిగిలో వీధి కుక్కల స్వైర విహారం. ఒక్కరోజే 16 మందికి కుక్క కాటు. ఆసుపత్రికి తరలింపు. సత్యసాయి జిల్లాలో ఉగ్ర కదలికల కలకలం. పాక్ నిషేధిత వాట్సాప్ గ్రూప్ లో నూరుకు సభ్యత్వం. అల్లూరు జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్. డివిజనల్ కమిటీ మెంబర్ నరేష్ అలియాస్ సంత్ అరెస్ట్. ఢిల్లీలో 2 ప్రధాన హైవేలను ప్రారంభించిన ప్రధాని. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డు ప్రారంభం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. దేశంలోని అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతోందని కామెంట్స్. రాహుల్ ఓట్ల చోరీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం. ఓటు చోరీ అనటం రాజ్యాంగాన్ని అవమానించటమేనని కౌంటర్. భారత్కు వ్యోమగామి శుభాంశు శుక్లా. స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. కటువాలో మరో క్లౌడ్ బరస్ట్. 7 మృతి. వరదల దాటికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారి.